ఎర్ర సీతారామాంజనేయులు ఆమర్ల అర్జున రైతులకు చెందిన ముసునూరు మండలంలో గుడిపాడు గుల్లపూడి గ్రామాలలో పలు రైతులకు చెందిన మిరప పొగాకు పత్తి మొక్కజొన్న వరి పంటలు మీచాంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయాయని వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపి తమకు నష్టపరిహారం వచ్చేలా చేయాలని కోరుతున్నారు. లేపటానికి కూడా లేచినా కానీ ఉపయోగపడదు ఇది. ఎందుకనంటే ఇలాగా మనం తొక్కినా కానీ మట్టి వేసి తొక్కినా కానీ పడిపోతుంది. ఇది చాలా కష్టంగా ఉంది కనుక గవర్నమెంట్ వారు చూసి మాకు తగు న్యాయం చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాం. పొట్లు కూడా వచ్చేసినాయి. క్రాసింగ్ కూడా ఒక 4-5 రోజులు అయితే క్రాసింగ్ కూడా అయిపోయేది. మరి ఈ మిచ్చింగ్ తుఫాను నిమిత్తం ఇలా పడిపోవటం జరిగింది. ఇలాగా కట్టినా కానీ ఎలాగైనా కానీ ఆగదు, ఇంకా పడిపోయింది. ఆగదు, పడిపోతుంది. చాట్రాయ్ మండలం పోలవరం గ్రామంలో ఈ మిచ్చింగ్ తుఫాను వల్ల రాత్రి కురిసిన వర్షానికి పోలవరం గ్రామంలో ఎర్ర సీతారామయ్య గారి మొక్కజొన్న పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు రైతు సీతారామయ్య గారితో మాట్లాడదాం. ఏలూరు జిల్లా చాట్రాయ్ మండలం పోలవరం గ్రామానికి చెందిన ఎర్ర సీతారామాంజనేయులు అనే రైతుని మాట్లాడుతున్నాను. అయ్యా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తోట పెట్టి సీడిత్రం పెట్టాము, చాలా బాగా చేసుకున్నాం. లాస్ట్ కోట కూడా మొన్న కూడా నేటివో ఈ తర్వాత పురుగు మందు కూడా కలిపి కొట్టాము. అంతా పెట్టుబడి అంతా అయిపోయిందండి. ఒక 4-5 రోజులు అయితే క్రాసింగ్ కూడా అయిపోయేది. మరి క్రాసింగ్ అయిపోయే సమయంలో ఈ చేను ఇలా పడిపోయింది కాబట్టి మీరు మా అందరూ దయ ఉంచి మా చేను చూసి మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిన కోరుతున్నాం. నాకు అలాగే సొసైటీ బ్యాంకులో 3 లక్షల వరకు రుణం ఉంది. పోయినప్పుడు ఏదో ఒక 7,000 కట్టి సరిపోయేది. ఇప్పుడు 22,000 23,000 దాకా వడ్డీయే కట్టించుకున్నారు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యాన సాధారణంగా ఉంది. ఈ గింజలు పెట్టిన కూలీలు చాట్రాయ్ చంద్రరావు భార్య లక్ష్మీ మోటా వాళ్ళు పెట్టారు. వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు నేను. మరి అలాగే ఇట్లాగా మన పర్వటార్జున వాడు కూలీలు కూడా పెట్టారు. కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేనంత పొజిషన్లో ఉన్నాం మేము. భూమి మొత్తం ఎన్ని ఎకరాలు? ఈ భూమి వచ్చి ఆర్ఎస్ నెంబరు 89/1 నెంబరు 2 ఎకరాల 60 సెంట్లు భూమి. ఇది ఇప్పుడు వరకు ఎంత పెట్టుబడి పెట్టారు? పెట్టుబడి ₹1,00,000 పైన దాటింది ఇప్పుడు వరకు. పెట్టుబడి మొత్తం అయిపోయినట్టు. పెట్టుబడి మొత్తం అయిపోయింది. ప్లస్ పై మందులు కూడా అయిపోయినాయి. మొన్న కూడా నేటివో క్వారజిన్ కలిపి కొట్టాం. లాస్ట్ మందు కూడా అయిపోయింది, పూర్తిగా అయిపోయింది. ఒక 4-5 రోజులు అయితే క్రాసింగ్ కూడా అయిపోయేది. మొత్తం పొట్లు కూడా బాగుండే. ఈ దురదృష్టవశాత్తు ఈ మిచ్చింగ్ తుఫాను వచ్చేసి చేను పడిపోయింది. మరి ఈ చేనుకి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఏమన్నా ఇస్తేనే కానీ, లేకపోతే ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యాన సదనంగా నా పని అయింది. కాబట్టి మీరు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మొక్కజొన్న పెట్టాం, చివరికి అంత పెట్టుబడి అంతా అయిపోయింది. సుమారుగా 1,30,000 దగ్గరికి పెట్టుబడి అయిపోయిందండి. మొన్న కూడా లాస్ట్ కోట వచ్చి నేటివో బెయిర్ కంపెనీదను క్వారాజిన్ కలిపి కొట్టాం. మొన్న లాస్ట్ కోట కూడా పై మందు కూడా కొట్టాం. మందులు కూడా అమ్మోని పటాస్ అయిపోయాం. లాస్ట్ కోట అయిపోయింది. సుమారుగా ఒక 5-6 రోజులు ఉంటే ఇది సుంకు పడుతుంది. క్రాసింగ్ కూడా అయ్యేది చక్కగా. మంచి నెంబర్ 1గా మొక్కజొన్న పెరుగుతుంది. ఈ సమయంలో రాత్రి మిచ్చింగ్ తుఫాన్ అనేది వచ్చేసి చేను ఒరిగిపోయి పడిపోయింది. నా పని చూస్తే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యాన సాధనంగా మారిపోయింది. గౌరవనీయులైన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదుకోగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు ఏ రకంగా మీరు ఆదుకోపోయిన పక్షంలో మేము
మరి ఏదో ఒకటి చూసి అసలు ఈ చేలోకి వచ్చి పడిపోవటం జరిగింది. ఈ ఎన్టీవీ వారు వచ్చి నన్ను ఇచ్చేసి లేపారు, అదాయిరు పడవద్దని చెప్పి ఓదార్చారు. ఈ స్టేట్మెంట్ మీరు ఇవ్వటం జరుగుతుంది. చాలా కష్టకాలంలో ఉన్నామండి, మీరు ఆదుకోవాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నామండి. ఎస్ఐ మాలగుడిపాడు గ్రామం అండి, ముసుపుల మండలం. 4 ఎకరాలు కట్టుబడి తీసుకున్నానండి. 2 ఎకరాలు పొగాకు వేసా, 2 ఎకరాలు మొగదాన్ని వేసా. ఎకరం వచ్చి 30,000 చొప్పున కట్టుబడి తీసుకున్నానండి. మొత్తం వర్షం వల్ల ఇట్లా పోయిందండి. ఇప్పుడు 2 లక్షలు పెట్టాను. ఈ నష్టపరిహారం ఏదన్నా గవర్నమెంట్ తరఫున ఏదైనా సహాయం చేయమని కోరుతున్నాను. మేడం, మాకి సుమారుగా ఈ గుడిపాళ్ళు పరిధిలో, గుల్లపూడి పరిధిలో సుమారుగా 300-200 ఎకరం మిరవదాట వేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇదిగో చూడండి, పొండు కాపుకి వచ్చింది. కాపు మొత్తం ఎకరానికి 1,00,000 నుంచి 1,00,000 కట్టుబడి ధర అయితే 1,20,000, 1,30,000 పెట్టాడు. సొంత రైతు అయితే 1,00,000 రూపాయల వరకు పెట్టాడు. ఇప్పుడు ఈ నేలకి ఇలా ఆనుకోవడం వల్ల ఆ కాయలు మచ్చలు వచ్చి మచ్చలు ఏర్పడి ఇప్పుడున్న కాయ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది మేడం. ఈ పొండుకాయ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. మీరు దయచేసి మినిమం ఒక ప్రతి రైతుకి కూడా ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం అందేలా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది భూమి కానింది మేడం. చూడండి, ఇది మీకు ఈ మండ చూపిస్తా చూడండి, ఇదంతా భూమి కానింది. ఈ భూమి కానీ మొత్తం కుళ్ళిపోతాయి మేడం. ఇది ఈ భూమి కాని ప్రతి కాయ కూడా కుళ్ళిపోద్ది. ఈ మట్టి, ఈ కాయలు మొత్తం భూమి కాని ప్రతి కాయ కూడా కుళ్ళిపోద్ది. మీరు హార్టికల్చర్గా మీరన్నింటిని దృష్టిలో పెట్టి, జేడీ గారి దృష్టిలో, ఏడీ గారి దృష్టిలో పెట్టి చూడండి ఎంత తీవ్రంగా నష్టపోయారు. ప్రతి ఒక్క రైతును కూడా మినిమం 50,000 రూపాయలు రైతుకు వచ్చేటట్టు ఆర్థిక సాయం చేయాలని మేము ప్రభుత్వం ద్వారా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రైతుల తరఫున.